దేవుడు వాగ్దానం చేస్తే ఈ వాగ్దాన పూర్వకమైన మాటను నమ్మి విశ్వసించి ఈ వాగ్దానాన్ని ఎటుకొచ్చుకొని ప్రార్థన చేయవలసిన మనము ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి రాజు మాదిరిగా దేవుడే మీకు వచ్చిన ఇది జరుగునా అన్నాడంట. ప్రవక్త తక్కువ గల రేపు ఈ వేళకే ఈ కరువు కొట్టివేయబడి స్తోత్రం కలుగుతుందయ్యా. ఈ రోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో, ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఒకవేళ ఇప్పటిదాకా కరువు ఉంటే దేవుడు ఈ రోజు వాక్యపూర్వకంగా ప్రవచిస్తున్నాడు. రేపు ఈ వేళ కల్లా నీ కరువు కొట్టివేయబడును గాక. హల్లెలూయా. ఈ కరువు వచ్చింది. ఈ కరువు దినాలలో ఈ కరువును వచ్చిన సమయంలో రాజు దేవుని మీద అనుకోకుండా రాజుల మీద అనుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో కరువే రావచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులే రావచ్చు, ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యమే కావచ్చు, ఒకవేళ నీ జీవితంలో సమస్యలే రావచ్చు. ఈ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి? మొట్టమొదట దేవుని మీద ఆనుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు ఎవరైనా మొట్టమొదట ఆనుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది క్రీస్తునే. ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నా ఈ సమస్యలో నన్ను తీసివేయి, నా సమస్యల నుంచి నన్ను తప్పించని దేవుని మీద ఆనుకోవాలి. కరువులో ఉన్నామని, శోధంలో ఉన్నామని, ఇరుకులో ఉన్నామని, ఇబ్బందుల్లో ఉన్నామని మానవునిగా మనం ఎవరి దగ్గరికి వెళ్తామంటే మొదట ఎవరి దగ్గరికి వెళ్తామంటే సమస్య వస్తే నాకు ఒక 10,000 రూపాయలు అవసరమైనది, 10,000 రూపాయలు అవసరమైతే ఎవరిని అడుగుతాను? పోయి నా ఎదుటిన్న మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా 10,000 ఉంటే అయ్యా నా అప్పు తీర్చుకుంటాను అంటే మనం మానవుడిగా సహజంగా ఆలోచించే మాట ఏంటంటే 10,000 ఉంటే అప్పు తీర్చుకుంటాను. ఇలా నువ్వు నిజంగా యేసుని ఆరాధిస్తున్న నీవు, యేసుని నమ్మిన నీవు, యేసు మీద ఆధారపడిన నీవు, ఇదిగో నువ్వు ఎవరి మీద ఆనుకోవాలని అంటే మొదట దేవుని మీద ఆనుకోవాలి. దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో ప్రభు పాదాల మీద పడిపోయి ప్రభువా ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఇదిగో నవంబర్ నెల దాకా నా తండ్రి, ఇదిగో 30వ తారీఖు దాకా రాత్రి దాకా ప్రభువా నా కుటుంబంలో కరువు వచ్చిందయ్యా, నా కుటుంబంలో ఆర్థికపరమైన పరిస్థితులయ్యా, నా పిల్లలకు తినడానికి పట్టడానికి ఉండేదయ్యా, అయ్యా నా కుటుంబం అంతా అసమాధానం